హలో అభినవాస్, ఈరోజు పచ్చి కందులు వంకాయతో కర్రీ చేయడం చూద్దామా. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. స్టవ్ ఆన్ చేసుకొని హాట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా కలిపి కలుపుకోవాలి. ఈ టమాటో ఆనియన్ వేగేలోపు మనము మిక్సీ జార్లో దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్, ఇలా అన్ని మసాలా దినుసులు వేసుకొని, అలాగే కొంచెం ముందుగా ఒక హాఫ్ స్పూన్ గసగసాలు నానబెట్టుకొని ఉన్నవి కూడా మిక్సీలో వేసేసుకోవాలి. అలాగే కొంచెం కొబ్బరి పొడి, ఇవన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. ఇంకా వాటర్ వేయకుండా మెత్తగా మిక్సీలో వేసేసుకోవాలి. టమాటోలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ లేకపోతే ఇందాక మనము మిక్సీ వేసుకున్నప్పుడు దాంట్లో పచ్చిమిర్చి కూడా కలిపి మిక్సీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. అవి ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు మన స్పెషల్ ఐటెం పచ్చి కందులు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కందులు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా కొంచెం మగ్గనిచ్చి, ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న గసాలు, కొబ్బరి, మసాలా దినుసుల పేస్ట్ని వేసేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ పోసుకొని అన్ని ముక్కలు అవి మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. కందులు ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకొని మగ్గనివ్వాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. మూత తీసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి అనుకుంటే ఇంకొంచెం సేపు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొంచెం కస్తూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ వంకాయ కందులు కూడా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవాస్.